హాయ్ అండి. ఈరోజొచ్చేసి సోయాకు పప్పు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. తెలుగులో వచ్చేసి సోయాక్ అనేసి అంటారు. కన్నడలో వచ్చేసి సబ్సిగే సొప్పు అని అంటారండి. ఈరోజు సబ్సిగే సొప్పు పప్పు అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నానండి. ఫస్ట్ అయితే ఒక కుక్కర్‌లో అయితే పప్పు, సోయాక్ అయితే ఉడికించుకుంటున్నాను. 3 విజిల్ అయితే వేసుకుంటున్నాను. కుక్కర్ విజిల్ ఆరిపోయిన తర్వాత అయితే మిక్సీ జార్‌లోకి కొంచెం సోయాకు పప్పు వేసుకుంటున్నాను. ఒక 2 వెల్లుల్లిపాయలు, ఒక ఉల్లిపాయ అయితే కట్ చేసుకొని మిక్సీ చేసి పెట్టుకుంటున్నాను పక్కన. తర్వాత అయితే ఆకుకూర అయితే తాలింపు పెడుతున్నాను కొంచెం కర్రీలాగా. ఫస్ట్ అయితే ఒక కళాయి పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇంకా కొంచెం పప్పు, సోయాకు పక్కన పెట్టుకున్నాం కదా! దాన్నయితే కర్రీలాగా అయితే ప్రిపేర్ చేస్తున్నాను కదా! ఫ్రై అయితే చేసేసుకుంటున్నాను. ఒక 2 మినిట్స్‌లో అయితే కర్రీ కూడా అయితే ప్రిపేర్ అయిపోతుందండి. కర్రీ అయిపోయిన తర్వాత అయితే సాంబార్ కూడా అయితే చేసేస్తున్నాను. ఒక కళాయి తపాలా అయితే పెట్టుకొని ఆయిలేసుకొని ఆవాలు, జీలకర్ర, ఒక ఉల్లిపాయ, ఒక 2 వెల్లుల్లిపాయలు, 2 ఎండుమిర్చి అయితే వేసుకొని బాగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత అయితే ఫస్ట్ మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా! అది కూడా ఆకుకూర కూడా అయితే వేసేసుకుంటున్నాను. ఆకుకూర కూడా వేసుకున్న తర్వాత ఉప్పు, సాంబార్ పౌడరు, పసుపు, కారం కూడా అన్నీ కూడా అయితే చేసుకొని మిక్సీ జార్‌లో అయితే వాటర్ కూడా వేసుకొని అన్నీ కడిగేసుకొని అయితే వేసేసాను. తర్వాత అయితే కొంచెం చింతపండు కూడా అయితే కడిగేసుకొని వేసుకుంటున్నాను. లాస్ట్‌లో అయితే తగినన్ని వాటర్ కూడా అయితే వేసుకొని ఒక 5 మినిట్స్ అయితే కుక్ అయితే చేసుకుంటున్నానండి. ఇది చాలా సింపుల్‌గా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చాలా తక్కువగా దొరుకుతుంది. ఇన్‌కేస్ దొరికితే ట్రై చేయండి. చాలా చాలా బావుంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.